ఫార్ములా ఈ వివాదం ఇప్పుడు గులాబీ పార్టీని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలు ముగిసిన వెంటనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం గులాబీ గూటులోనే జోరుగా సాగుతోంది. కేసీఆర్ వ్యూహాత్మక మౌనంతో అన్ని తామే పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. మరి ఇప్పుడు కేటీఆర్ జైలుకు వెళితే పరిస్థితి ఏంటి? ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? లెట్స్ వాచ్. ఒకప్పుడు రాజకీయాలంటే ఏపీ రాజకీయాలే అనేలా అక్కడ రాజకీయాలు సాగేవి. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికార పక్షం ఎంత బలంగా ఉందో విపక్షం కూడా అంతే బలంగా పోరాటం చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రతి చిన్న అంశంలో ఇరకాటంలో పెట్టేందుకు అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్లు రెడీగా ఉంటున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు కమర్షియల్ సినిమాకు తీసిపోని విధంగా సాగుతున్నాయనే చెప్పాలి. ఫార్ములా కారు ఎంత వేగంగా వెళుతుందో అంతే వేగంగా రాష్ట్రంలో పాలన మారి ఏడాది గడుస్తోంది. ఫార్ములా కారు సర్రున వెళ్లిపోతుందని అనుకున్నారో ఏమో గానీ దాన్నే పట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. కేబినెట్ అనుమతులు లేకుండానే ఫార్ములా కి నిధులు కేటాయించారని కేటీఆర్ పై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారాలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగానే పరిణామాలు జరుగుతున్నాయి. అయితే కేటీఆర్ జైలుకు వెళితే బీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. అధికారం మారినప్పటి నుంచి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న కేటీఆర్, హరీష్ రావులతో చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ జైలుకు వెళితే బీఆర్ఎస్ వాయిస్ తగ్గుతుందా, లేక హరీష్ రావే బీఆర్ఎస్ వాయిస్ ను మరింత బలంగా వినిపిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ జైలుకు వెళితే బీఆర్ఎస్ లో మరో వ్యక్తి మళ్లీ తెర మీదకు వస్తారట. కేటీఆర్ లేని లోటు తెలియకుండా చేసేందుకు కవితను గులాబీ దళపతి రంగంలోకి దించుతారని తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా కాలం కవిత సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య కవిత పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒకవేళ అన్న జైలుకు వెళితే చెల్లి పార్టీ పనులు చక్కబెడతాదన్న టాక్ తెలంగాణ భవన్ నుంచి వినిపిస్తోంది. మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గులాబీ దళపతి కూడా జనంలోకి వస్తారని గులాబీ నేతలు అంటున్నారు. అయితే కేటీఆర్ జైలుకు వెళితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం హరీష్ రావు చేతుల్లోకి వెళుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట. కేటీఆర్ జైలుకు వెళ్లి వచ్చేసరికి పరిణామాలు పూర్తిగా మారిపోతాయని హస్తం కోటరి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే పార్టీలో కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అని, కేటీఆర్ జైలుకు వెళితే కేసీఆర్ యాక్టివ్ అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తంగా ఫార్ములా రేసు కారు పార్టీలో కలకలం రేపుతుంది. కారు రేసు తమ పార్టీలోనే కల్లోలం సృష్టిస్తుందని, కల్లో కూడా అనుకోలేదని కారు పార్టీ నేతలు అనుకుంటున్నారట. ఫార్ములా ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఫార్ములా వాడుతుందో చూడాలి.